ఆచి చికెన్ మసాలా. ఎస్సీ ఎమ్మెల్యేలపై వివక్షత చూపుతున్నారంటూ జీడీ నెల్లూరు ఎమ్మెల్యే థామస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గెలిపించేటప్పుడు కావాలి కానీ అధికారంలో ఉండకూడదా అంటూ ప్రశ్నించారు. తాము బానిసలుగా ఉండాలా, ఇదెక్కడి న్యాయం అంటూ నిలదీశారు. కొందరిలో ఎస్సీలంటే చులకన భావం ఉందన్న థామస్ వారిని ఇబ్బందులు గురి చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖర్చు పెట్టే ఎస్సీలు కావాలి, గెలిపించే ఎస్సీలు కావాలి, కానీ ఎస్సీ ఎమ్మెల్యేలకు అధికారంలో ఉండకూడదా అని మండిపడ్డారు. తొక్కేయాలా, ఇదెక్కడి న్యాయం, ఎస్సీ ఎమ్మెల్యేలను టార్గెట్ చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఇది కరెక్ట్ కాదు, ఎస్సీలు కాళ్లు పట్టాలి, వారు బానిసలుగా ఉండాలి అన్న భావన కరెక్ట్ కాదంటూ థామస్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఖర్చుపెట్టే ఎస్సీ కావాలి, గెలిపించే ఎస్సీ కావాలి, కానీ ఎస్సీకి ఎమ్మెల్యే కొంత అధికారులు మాత్రం ఇవ్వకూడదు. ఆ ఎస్సీ ఎమ్మెల్యే దొరికేయాలి. ఏం న్యాయం ఇది? కరెక్టా? నేను ఒకే అడుగుతున్నా, ఎస్సీ ఎమ్మెల్యే అంతా కూడా ఏం చేస్తున్నారు? అక్కడ కూడా ఇబ్బంది పెట్టిస్తున్నారు. మంచిదో చెడ్డదో ఇప్పుడు అక్కడ థామస్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రామచంద్ర అందిస్తారు. రామచంద్ర. సందీప్, జీడీ నెల్లూరు ఎమ్మెల్యే థామస్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి. ముఖ్యంగా స్వపక్షంలోనే జరుగుతున్న పరిణామాలపై ఆయన అసహనం వ్యక్తం చేసినట్లు కనిపిస్తోంది. ఎస్సీలు కాళ్లు పట్టాలి, బానిసలుగా ఉండాలి అనే భావన మారాలని ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయని చెప్పుకోవచ్చు. ఇటు రాజకీయాల్లో ఎస్సీ ప్రజా ప్రతినిధుల పట్ల వివక్ష కొనసాగుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఓట్లు వేయించుకొని గెలిపించుకోవడానికి మాత్రమే మేము కావాలి, కానీ అధికారంలో వాటా ఎస్సీలకు ఇవ్వరా అంటూ కూడా సూటిగా ప్రశ్నించారు. ఎస్సీలు బానిసలుగా ఉండాలా, బానిసలుగా మాత్రమే ఉండాలా అని చెప్పి కూడా ఈ సందర్భంగా ఆయన చేసినట్టు వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయని చెప్పుకోవచ్చు. అయితే ఎందుకు ఆయన ఇటువంటి వ్యాఖ్యలు చేయాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది అనేది చాలా తీవ్ర చర్చనీయాంశంగా తెలుస్తుంది. కొందరిలో ఎస్సీలు అంటే చులకన భావన ఉందని, అలాగే బానిసలుగా ఉండాల్సినటువంటి అవసరం ఏంటి, ఇదెక్కడి న్యాయం అంటూ కూడా ఆయన నిలదీస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. కావాలని ఎస్సీ ఎమ్మెల్యేలను టార్గెట్ చేస్తున్నారని, వారిని ఇబ్బందులకు గురి చేయడం సరికాదని ఈ సందర్భంగా థామస్ హెచ్చరించారు. వేరే కులాల ఎమ్మెల్యేలు తప్పులు చేయడం లేదా కేవలం మాపైనే ఎందుకు వివక్ష అంటూ కూడా నిలదీసినటువంటి సందర్భం అయితే కనిపిస్తోంది. ఇటు ఎమ్మెల్యే థామస్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో తీవ్ర చర్చనీయాంశమైనటువంటి సందర్భంగా మనం చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే కూటమి ప్రభుత్వంలో ప్రకంపనలు మొదలయ్యాయా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. సొంత పార్టీ ఎమ్మెల్యేలే అసంతృప్తి గలం విప్పుతున్నారా? తాజా పరిణామాలు చూస్తుంటే అవునని అనిపిస్తోందని చెప్పి కూడా మనం చెప్పుకోవచ్చు. జీడీ నెల్లూరు టీడీపీ ఎమ్మెల్యే థామస్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యాయని చెప్పుకోవచ్చు. ఇటు ఈ నేపథ్యంలోనే థామస్ వ్యాఖ్యలు రాజకీయంగా పెద్ద దుమారం రేపుతున్నాయి. ముఖ్యంగా ఎస్సీ ఎమ్మెల్యేలను టార్గెట్ చేస్తున్నారనేది ఆయన ప్రధాన ఆరోపణగా మనం చూడొచ్చు. అక్కడ గ్రౌండ్ లెవెల్లో పరిస్థితి ఎలా ఉందనేది కూడా మనం ఒకసారి ఆలోచించవచ్చు. అసలు ఎందుకు ఇటువంటి వ్యాఖ్యలు చేశారన్నది కూడా ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇటు థామస్ వ్యాఖ్యలు ఇప్పుడు పెను సంచలనంగా మారాయని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇది కేవలం ఒక నియోజకవర్గం సమస్య కాదు, సామాజిక వర్గాల ఆత్మ గౌరవ పోరాటం అని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రభుత్వం దీనిపై ఎలా స్పందిస్తుంది, థామస్ లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం దొరుకుతుందా లేదా అనేది కూడా మనం వేచి చూడాల్సినటువంటి అవసరం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇటు ఒక అధికారిక పార్టీ ఎమ్మెల్యే ఇలా బహిరంగంగా విమర్శలు చేయడం వల్ల ప్రభుత్వానికి ఎలాంటి సంకేతాలు ప్రజల్లోకి వెళ్తాయి, ప్రభుత్వం పైనటువంటి సంకేతాలను కూడా మనం చూడాల్సి ఉంది. దళిత ఎమ్మెల్యేలకు ప్రాధాన్యత పెరగాలని పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా జరుగుతోంది. ఆసక్తికర చర్చలు కూడా జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఇటీవల కొలిగపూడి శ్రీనివాస్ మీద కూడా గతంలో ఇప్పటికే ఆయన మీద ఎస్సీ దళిత ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కొలిగపూడి మీద కూడా ఇప్పటికే తీవ్ర స్థాయిలో చర్చ నడుస్తున్న నేపథ్యంలోనే ఈ సందర్భంలోనే ఎమ్మెల్యే థామస్ చేసిన వ్యాఖ్యలు కూడా పెద్ద బలాన్ని ఇచ్చాయని చెప్పవచ్చు. పూర్తిగా అటు టీడీపీలో దళితులకు, దళిత ప్రజాప్రతినిధులకు పెద్ద అవకాశం కానీ లేదా రాజకీయ ఏదైతే ఇవ్వాల్సినటువంటి ముఖ్యమైనటువంటి అంశం కావచ్చు, ఒక వారికి ప్రాముఖ్యత ఇవ్వట్లేదు అన్నది బలంగా వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి.
దళిత నియోజకవర్గాల్లో ఉన్న ఎమ్మెల్యేలను టార్గెట్ గా చేసుకొని వారి మీద అనేక ఆరోపణలు కావచ్చు, రాజకీయ ఒత్తిళ్లు కావచ్చు కొనసాగుతున్నాయనేది కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నటువంటి పరిస్థితి. మరి ఎమ్మెల్యే థామస్ వ్యాఖ్యలు ఇప్పుడు పెను సంచలనమైనటువంటి నేపథ్యంలో మరి టీడీపీ అధిష్టానం ఎలా ముందుకు వెళ్తుంది అనేది కూడా మనము చూడాల్సినటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. అయితే ఏదైతే గత కొంతకాలంగా సాగుతున్న అంతర్గత విభేదాలు పడ్డాయనేది కూడా రామచంద్ర అధికార పార్టీలో ఉంటూ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడదంటూ ఇప్పటికే చాలా సందర్భాల్లో సీఎం చంద్రబాబు వ్యక్తం చేసిన పరిస్థితి. ఇప్పుడు షోకాజ్ నోటీసులు ఇచ్చి వివరణ కోరే అవకాశం ఏమైనా ఉందా? అయితే జీడి నెల్లూరు నియోజకవర్గంలో గత కొంతకాలంగా సాగుతున్న అంతర్గత విభేదాలు ఇప్పుడు రోడ్డున పడ్డాయని చెప్పి కూడా మనము చెప్పుకోవచ్చు. ఎమ్మెల్యే థామస్ చేసిన వ్యాఖ్యలు కేవలం ఒక సామాజిక వర్గానికి సంబంధించినవి మాత్రమే కాదు, పార్టీలో జరుగుతున్న కొన్ని పరిణామాల పట్ల ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నారనేది మనకున్న సమాచారం. ఎమ్మెల్యేగా ఉన్నా కూడా కొన్ని నిర్ణయాల్లో తనను భాగస్వామిని చేయడం లేదన్నది థామస్ ప్రధాన ఆరోపణ. కేవలం ఎస్సీ ఎమ్మెల్యేలను మాత్రమే లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తున్నారని, ఇతర సామాజిక వర్గాల నేతలు తప్పులు చేసినా ఎందుకు ప్రశ్నించడం లేదనేది ఆయన ఈ సందర్భంగా నిలదీస్తున్నటువంటి పరిస్థితి మనం చెప్పుకోవచ్చు. అయితే ఎన్నికల సమయంలో ఖర్చు పెట్టడానికి ఎస్సీలు కావాలి కానీ అధికారంలోకి వచ్చేగా ప్రాధాన్యత ఇవ్వరా అని ఆయన ప్రశ్నించడం పార్టీ శ్రేణుల్లో కూడా కలకలం రేగుతోందని చెప్పుకోవచ్చు. మొత్తానికి థామస్ వ్యాఖ్యల తర్వాత పార్టీ హైకమాండ్ లేదా జిల్లా స్థాయి కీలక నేతల నుంచి ఏవైనా స్పందనలు వస్తాయా అన్నది కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా ఉంది. ఈ దిశగా మిగతా దళిత ఎమ్మెల్యేలకు కూడా తగిలే అవకాశం కూడా ఉందని చెప్పి కూడా మరోవైపు తెలుస్తోంది. అయితే ప్రస్తుతానికి పార్టీ నుంచి కానీ అటు సీఎంఓ నుంచి కానీ సీఎం నుంచి కానీ అధికారికంగా ఎవరు కూడా స్పందించలేదు. కానీ లోపల చర్చలు జరుగుతున్నాయి. థామస్ వ్యాఖ్యలకు ఇతర ఎస్సీ ఎమ్మెల్యేల మద్దతు ఉందా లేదా అనేది ఇంకా స్పష్టం కావాల్సినటువంటి అంశంగా మనం చెప్పుకోవచ్చు. అయితే ఆయన వాడిన బానిసలు, కాళ్ళు పట్టాలి వంటి పదాలు చాలా తీవ్రమైనవిగా పరిగణించాల్సి ఉంటుంది. ఇది ఒక వ్యక్తిగత ఆవేదన కంటే కూడా ఒక వ్యవస్థీకృత వివక్షపై తిరుగుబాటుగా కనిపిస్తోందని చెప్పి కూడా అందరూ భావిస్తున్నారు. స్థానిక నేతలు ఆయనను బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నట్లు కూడా మనకు సమాచారం ఉంది. కానీ థామస్ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. తన ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ప్రవర్తిస్తే ఊరుకునేది లేదు అని చెప్పి కూడా ఆయన స్పష్టంగా చెప్పినట్లు కూడా తెలుస్తోంది. అయితే ఈ ఖచ్చితంగా ఈ పార్టీపై ఈ ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. ముఖ్యంగా ఎస్సీ సామాజిక వర్గ ఓటర్లలో ఈ వ్యాఖ్యలు చర్చకు దారి తీస్తున్నాయి. ప్రతిపక్షాలకు ఇది ఒక ఆయుధంగా మారే అవకాశం కూడా ఉంది. కూటమి ప్రభుత్వం లోపల సామాజిక సమతుల్యత దెబ్బతుంటుందా అనే అనుమానాలు కూడా ప్రజల్లోకి వెళ్లకుండా చూడటం ఇప్పుడు ప్రభుత్వం ముందున్న సవాలుగా మనం చెప్పుకోవచ్చు. థామస్ లేవనెత్తిన అంశాలను ప్రభుత్వం సీరియస్ గా తీసుకోకపోతే ఇది మరింత ముదిరే ప్రమాదం ఉందనేది పొలిటికల్ అనలిస్టులు కూడా చెప్తున్నారు. మరి దీనిపై పార్టీ అధినాయకత్వము అటు చంద్రబాబు అలాగే లోకేష్ ఎలా ముందుకు వెళ్తారో, దీన్ని ఎలా డీల్ చేస్తారు అనేది కూడా ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్నగా మనం చెప్పుకోవచ్చు. సందీప్, థ్యాంక్ యూ రామచంద్ర. అంటే ఎస్సీలు వచ్చి కాలు అవ్వాలి, ఎస్సీలు బానిసగా ఉండాలి, ఎస్సీలు ఎక్కడ కూడా స్వేచ్ఛగా రావాలి, ఇవన్నీ కరెక్ట్ కాదండి. అది మన చెప్తూ ఉన్న వాళ్ళు కూడా మీరు చేయాలి. అంటే ర్యాంకింగ్ నుంచి 3 కావాలంటే 5 లక్షలు, అంటే చదువుకునే ఎస్సీ కావాలి, ఖర్చు పెట్టే ఎస్సీ కావాలి,